దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. మనకి ఈ పుస్తకము శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం. ఇది స్టాండర్డ్ బుక్ అన్నమాట, రెఫరెన్స్. ఇది ఎంతమంది ఎడిటర్సు, ఎంతమంది ఈ యొక్క సంపాదకులు, వీళ్ళంతా పబ్లికేషన్స్ ఉన్నా లోపల మ్యాటర్ మాత్రం ఒకటే, జస్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, మరి లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్గున, ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఒకవైపు సాయిబాబా ముస్లిం అని, లేకపోతే సాయిబాబా సనాతన ధర్మంలో లేడని వాళ్ళంతా చెప్పడం జరుగుతోంది. అలాగే రెండవ వర్గం వాళ్ళు సాయిబాబా మరి ఇగో రెఫరెన్స్లు ఉన్నాయని చెప్పడం, ఆ సాయిబాబా చరిత్ర పుస్తకంలో మరి బూతులు ఉన్నాయని చెప్పేసి అది ఎవరో రాసింది, మేము సాయిబాబాయే రాయించినట్టుగా. సాయిబాబా పాపం సంబంధం లేదు, ఈ సాయిబు మతం ఇది. మరి అలాగే రాధా మనోహర్ దాస్ గారేమో సెక్యులర్ అని, అన్ని మతాలు మావే, అన్ని మతాలు వాళ్ళే ఉన్నవాళ్ళు వెదవాలని ఆయన ఇలాగా మొత్తం మీద మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళెవరూ కూడా వేదాలు నేర్చుకోలేదు, వేదాలు తెలియదు పాపం. వేదాలు నేర్చుకున్న మహాపండితులేమో సైలెంట్గా ఉంటున్నారు, పీఠాధిపతులు. వాళ్ళేమో న్యూట్రల్గా ఉంటున్నారు. పాపం సామవేద షణ్ముఖ శర్మ గారు వీళ్ళు వచ్చి లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగ్గునాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం చెప్పారు, సనాతన సాంప్రదాయంలో లేదని. సో భక్తులు అనేటటువంటి వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక్కడ సాయిబాబా సాయిబాబా చరిత్ర ఇలా రాయండి చెప్పి ఆయన ఏం రాయించలేదు. కాబట్టి వాళ్ళు రాసుకున్నారు పబ్లిసిటీలు, అది స్టాండర్డో కాదో మరి మా లలిత్ కుమారు, మా కరుణాకర్ సుగ్గున చెప్పేటటువంటి విషయాలను బట్టి అర్థం చేసుకోవాలా. ఇకపోతే సనాతన్ ట్రావెల్స్ ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు, వెరీ గుడ్. కానీ భక్తులను కన్ఫ్యూజన్లో పెట్టకుండా ఉంటే వీళ్ళందరూ కూడా ఒక ఇది తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సాయిబాబా దేవాలయాల్లో మనకు ముఖ్యంగా వ్యాపార ధోరణి ఉందని, అలాగే సాయిబాబా దగ్గర కాళ్ళ దగ్గర శివుడు, సనాతనమైనటువంటి శివలింగాలు, అమ్మవార్లు, వినాయకుడిని పెట్టడం ఇది దీంతో స్టార్ట్ అయింది. ఇది ఏమైందంటే పామరులతో దేవస్థానం ధర్మకర్తలు, వాళ్ళకి వేదాలు రావు, శాస్త్రాలు తెలియదు, సామవేదం గారు లాంటి వాళ్ళని అడగరు, చాగంటి గారి వారిని. చాగంటి గారు కూడా మాట మార్చారు, వాళ్ళు మాట్లాడుతుంటే సాయిబాబా అని లలిత్ కుమార్ గారు వీడియో మనం చూసాం. ఈ రకంగా జరుగుతోంది. మరి భక్తులు మాత్రం పాపం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం సాయిబాబాని వదిలేయడం కాదు, మొత్తం దేవుళ్ళనే, ఆధ్యాత్మికతనే వదిలేస్తున్నారు. మరి అందువల్ల సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనందరం హైందవ ధర్మాన్ని పాటిస్తాం, సనాతన ధర్మాన్ని పాటిస్తాం. మరి శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో జరిగినటువంటి ఒక అధ్యాయం మరి మన వాళ్ళందరికీ పెడుతున్నాము. చక్కగా ఈ యొక్క సామవేదం శర్మ గారు, అలాగే వద్దిపతి పద్మాకరరావు గారు, మన లలిత్ కుమారు, కరుణాకర్ సుగ్గున, అలాగే అవతల వైపు పార్టీ అయినటువంటి సనాతన్ ట్రావెల్స్ మరి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇది భక్తులకు ఉపయోగంగా ఉంటుంది. ఇదిగో చూడండి, శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం 253వ పేజ్ నేను చదువుతున్నాను. ఇందులో హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట, కాశీయందు శ్రీపాదుల నివాసము. 40 అధ్యాయం 45 అండి ఇది. ఇదిగో 45 అధ్యాయం. సో ఇందులో చదువుతున్నాను నేను. హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట, కాశీయందు శ్రీపాదుల నివాసము. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనం అయింది. ఆ తర్వాత వాళ్ళు ఇలా చెప్తున్నారు, నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అశ్రుతములు, అతర్క్యములు, అవిజ్ఞాన సగోచరాలు. వారు కాశీనగరంలో ఎంతోమంది మహాపురుషులను ఆశీర్వదించారు, వారికి కావలసిన యోగశక్తుల్ని, సిద్ధుల్ని ప్రసాదించారు. ఋషి సంఘాలతో ఇలా అన్నారు, నేను నరసింహ సరస్వతి అనే పేరుతో మరొక అవతారాన్ని ధరిస్తాను. నేను పీఠికాపురం అంటే పిఠాపురం అనమాట, అదృశ్యుడినై అక్కడి నుంచి సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణం ఉంది. ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధ సంఘాలకు నెలవు. నేను ప్రతిరోజు కూడా గంగలో స్నానం చేయడానికి యోగ మార్గాన వస్తాను. నేను నరసింహ సరస్వతి అవతారాన్న ఇచ్చట్నే సన్యాస దీక్షను స్వీకరిస్తాను. రాబోవు శతాబ్దంలో క్రియాయోగాన్ని గృహస్థ జనులకు కూడా బోధించే నిమిత్తము శ్యామాచరుడు అనేటటువంటి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశిస్తాను.
రాబోవు యుగానికి బ్రహ్మకాదగిన హనుమంతుని శ్యామాచురుని వద్దకు పంపి క్రియాయోగ దీక్షను ఇప్పిస్తాను. ఇది సత్యము 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 అన్నారు. అలాగే హనుమంతునికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చారు. అంతటా వారు ఋషి సంఘాల యోగ మార్గమున తమను అనుసరించుచుండగా బదరికావనానికి చేరారు. అక్కడ గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చారు. అక్కడి నుంచి 12 క్రోసుల దూరాన ఉన్నటువంటి ఊర్వశీ కుండానికి వచ్చారు. ఋషి గంగలో కూడా స్నానం చేశారు. 5000 సంవత్సరాల నుండి తపోదీక్షలో ఉన్నటువంటి సర్వేశ్వరానందుడు అనేటటువంటి మహాయోగిని ఆశీర్వదించారు. అచ్చటి నుంచి నేపాళ దేశానికి పోయారు. అక్కడ ఒక పర్వతంపై రామనామ ధ్యానం నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చారు. హనుమతో ఇలా అన్నారట, నాయన అగ్నిబీజమైనటువంటి రామ్ అనేదాన్ని ఎన్ని కోట్ల సార్లు వారు జపించావో లెక్కకే అందడం లేదు. ఎంతటి స్వల్పకాలమైనా సరే కూడా అంత స్వల్పకాలంలో కూడా రామ్ బీజాన్ని ఉచ్చరిస్తావు నువ్వు. నీ లెక్క రాయడానికి చిత్రగుప్తుల వారు కూడా తెల్లముఖం వేస్తున్నారు. మహా అనంతమైన మహాశూన్యకాలాన్న కూడా కోటాను కోట్ల రామనామాన్ని చేయుచున్నావు. అందువలన నీవు కాలాతీతుడు అయినావు, కాలాత్మకుడు అయినావు. నీ వయసు ఎన్ని లక్షల సంవత్సరాలను రాయడానికి చిత్రగుప్తునికి తోచడం లేదు. ఈ కలియుగమున ఒక పర్యాయం నువ్వు మళ్ళీ అవతరించాల్సినటువంటి అవతారం ధరించాలి. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయ సమర్థుడు ఒకటి చేత నీవు సాయినామమున విఖ్యాతుడు అయ్యదువుగాక అని చెప్పారు. మరి ఇది మన సనాతన్ ట్రావెల్స్ వారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా కరుణాకర్ సుగ్గిన క్లారిఫికేషన్ ఇవ్వాలి భక్తులకి చక్కగా. అలాగే సామవేదం గారు, చాగంటి గారు, అధిపతి పద్మాకర్ రావు గారు, మా గురుగారు అయినటువంటి గరికపాటి గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి ఈ ముగ్గురు చెప్పిన దాన్ని, లేకపోతే లలిత్ కుమార్ గారు వీడియో పెట్టారు, గరికపాటి గారు అసలు మీరు ఎందుకు యేసు సాయి ఇవన్నీ పెడుతున్నారని. కాబట్టి ఇవన్నీ ఒక భక్తుల క్లారిఫికేషన్ ఇవ్వండి దయచేసి, నా రిక్వెస్ట్ మీ అందరికీ. అలాగే రామ్ బీజాన్ మహిమ అంతటా హనుమ ఇట్లా అన్నాడు, ప్రభు రామ్ బీజము అగ్ని బీజమే, నాకు అగ్ని సిద్ధి అయిన మాటయు వాస్తవమే, నేను అగ్నియోజమున పరిపూర్ణుడని అయితేనేని అని కూడా అది కూడా వాస్తవమే. దేహశుద్ధి చేత నేను మీ దాసుణ్ణి, జీవబుద్ధి చేత నేను మీ అంశాన్ని, ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపమున అవతరించాలో తెలియజేయవలసింది అని అడిగారట. అప్పుడు శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లా అన్నారు, నీవు శివాంశ సంభూతుడు అయినను కూడా రామభక్తుడు అయ్యావు. భళి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు అయితే అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమనే అర్థం. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛజనులకు అంగీకారయోగ్యమైనటువంటి శివశక్తి స్వరూపమైనటువంటి అల్లానామాన్ని స్మరిస్తూ నన్ను శివశక్తిగా ఆరాధించు అన్నారు. అంతటా సాయి ఇట్లా అన్నాడు, ప్రభు నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్రి కాటక చేయమును పీఠికాపురమును చేసునన్నది తెలియను. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రం కావాలి, అంటే సాయినాథుడి గోత్రం భరద్వాజ గోత్రం, నేను మీ బిడ్డను కదా అన్నారు. అంతటా శ్రీపాదులు ఇలా అన్నారు, శ్రీపాదులో హనుమాన్ల సంవాదం, నాయనా హనుమ, నీవు ధరించు దేహము భరద్వాజ గోత్రమునందే కలుగుగాక. అంతటా హనుమ ఇలా అన్నాడు, అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థం. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకున్నారు. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను నీ అంశనని అంగీకరిస్తున్నాను. అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తరువాత మూలతత్వంలో కలిసిపోతాయి. అప్పుడు అంశావతారాలు విలువయే లేకుండా పోతాయి. అందువలన నేను ధరించడి అంశావతార మూలతత్వములో నిరంతరము కలిసి ఉండియు ఆది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయు ధరించి ఉండవలను
అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో మనం తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం ఇలా అన్ని అవతారాలు ఎత్తారు. అవి అవసరాలు అయిపోయిన తర్వాత అవతార ప్రయోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువులో లీనమైపోయాయి, మూలతత్వంలో లీనమైపోయాయి. ఇప్పుడు ఈ మాటలను బట్టి ఏమర్థమవుతుందంటే మనకి సాయినాథుడిగా హనుమంతుడు వచ్చాడు శ్రీపాద వల్లభ చరిత్ర ప్రకారం, బాగుంది. వచ్చిన తర్వాత అవతార ప్రయోజనం అయిపోయింది. లేకపోతే ఇంతకాలం నుంచి రానటువంటి గొడవలు ఈ లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్న చాలా మంచివాళ్ళు నాకు తెలుసు. అలాగే మన సనాతన ట్రావెల్స్ భరతవర్ష గారు వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. అలాగే మన గురువు గారు వీళ్ళు గురు పరంపర చాగంటి గారు, సామ్యవేదం గారు, మరి వద్దిపతి పద్మాకర్ రావు గారు, గరికపాటి గారు, ఇవంతా కలిసి ఉండేటటువంటి ఇదిలో 10 సంవత్సరాల నుంచో లేకపోతే 15 సంవత్సరాల నుంచి గొడవలు ఎందుకు వస్తున్నాయి? సాయినాథుడిది ఇలా వెళ్తూ మళ్ళీ ప్రాభవం ఎందుకు తగ్గిపోతుందంటే మూలతత్వంలో ఈ యొక్క సాయినాథుడుగా అవతరించి ఆయన ప్రయోజన తత్వం అయిపోయింది, అవతార ప్రయోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మూలశక్తిలో మూలతత్వంలో కలిసిపోయారు. ఇక్కడ విగ్రహాలు మాత్రమే మిగిలిపోయినాయి దేవాలయాల్లో. కాబట్టి ఇంకా మూలశక్తి లేదు. దానివల్ల ఏమైంది? అర్జునుడు చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? గాంధీవం అర్జునుడి చేతిలో ఉంది. మరి ద్వారకలో ఉన్నటువంటి నేను ఇంకా అయిపోయింది నాయన, నువ్వు ద్వారకలో ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకెళ్ళిపో. శ్రీకృష్ణుడు అవతారం చాలించి ఆయన గోలోకానికి వెళ్ళిపోయారు. మరి అందరినీ తీసుకెళ్ళిపోమంటే ఉత్తర్ని వీళ్ళందరినీ కూడా ద్వారకలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఆయన తీసుకెళ్తుంటే ఆఫ్టర్ ఆల్ అండి మామూలు వాళ్ళు వస్తే గాంధీవం తీశాడు పాపం అర్జునుడు. అది పని చేయట్లేదు, మంత్రాలు పని చేయట్లేదు, బోయోళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఏమిట్రా నాయన, నేను ఇంత కర్ణుడిని, భీష్ముడిని, ద్రోణుడిని అందరినీ కొట్టుపడేశాను అంటే అప్పుడు అర్థమైపోయింది అవతార ప్రయోజనం అయిపోయింది, ఇక భూమి మీద మనం ఉండకూడదు అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మనం కూడా పోదాం అన్న అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా ఆకాశంలో స్వర్గానికి వెళ్ళిపోయారు, చనిపోయారు, నిర్యాణాలు జరిగినాయి. ఆ విధంగా అవతార ప్రయోజనాలు అయినప్పుడు జగదేక వీరుడు అయినటువంటి అర్జునుడు ఒక మామూలు బోయవాళ్ళ చేతిలో ఓడిపోయాడు. బహుశా ఈ యొక్క సాయినాథుడి యొక్క అవతార ప్రయోజనం అయిపోయిందేమో. అందువల్లనే మా మిత్రులైనటువంటి లలిత గారు, తర్వాత కరుణాకర్ సుగ్న గారు, రాధా మనోహర్ దాస్ గారు, అలాగే అవతల సనాతన్ ట్రావెల్స్ మరి ఆయన వీళ్ళందరూ కూడా ఈ సామ్యవేదం గారు ఇన్వాల్వ్ అవడం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గురువుగారు, అలాగే ఈయన వద్దిపతి పద్మాకర్ రావు గారు, గరికపాటి గారు, చాగంటి గారు, ఇటువంటి మహాపండితులందరూ కూడా ఈ యొక్క ఇష్యూ జరుగుతుందేమో అనిపిస్తోంది దీని మీద. అందువల్ల భక్తులు మొట్టమొదటిగా నాకు కావాల్సింది ఏంటంటే భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా మరి వీళ్ళు ఏం చేయాలో కూడా పరిష్కార మార్గాన్ని మీరు చూపించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అంతేగాని పీఠాధిపతులు, చదవచ్చిన వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా సైలెంట్గా ఉండి మామూలుగా సైలెంట్గా ఉంటే అది మంచిది కాదు. మార్గనిర్దేశం చేయండి. జగద్గురు మరి సనాతన ధర్మం మనకి ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నవాడు సనాతన ధర్మంలోనే ఉంటాడు. మ్లేచ్చులను ఉద్ధరించడానికి ఆ అవతారం వచ్చిందా? వాళ్ళని హైందవ ధర్మంలో కలపలేకపోయాడా సాయినాథుడు? కలపడానికి అసలు అవతార ప్రయోజనం అదా? మ్లేచ్చుల్ని అందరినీ కూడా హైందవ ధర్మంలో కలపడానికా, లేకపోతే ఏమిటి అన్నది దయచేసి క్లారిటీ ఇవ్వాల్సిందిగా మన మిత్రులందరినీ, పండితులందరినీ, గురువుగారులందరినీ నేను కన్ఫ్యూజన్లో వీళ్ళు పడవకూడదు సాయినాథుడి విషయంలో అని నేను మనసా వచ్చ మీ అందరి పాదాలు పట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను.